నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర చరిత్రలో సరికొత్త చరిత్రకు నాంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్నదాతకు అండగా వైసీపీ పోరుబాట, తక్షణం పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్. పదిహేనున గుంటూరులో మాలల మహాగర్జన, తరలి రావాలన్న ఐకాసా చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్. స్వర్ణాంధ్ర A2047 దిశగా అడుగులు వేద్దాం, జిల్లాధికార యంత్రాంగానికి జేసీ సూచన. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, 27 వరకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశాదిశను మారుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర A2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఐశ్వర్య ఆరోగ్య ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర A2047 డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ను రూపొందించామన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దేశంలోని ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలన్నది లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ను జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి 1200 కోట్లు. మీరు ఊహించుకొని ఇక్కడే 1700 కోట్ల రూపాయలు ఒక ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1200 కోట్లు ఈ సరిహద్దు రాళ్లు వేయడానికి, అలాగే ఈ భూ హక్కు పత్రాల కోసం, పాస్ బుక్స్ కోసం. ముఖ్యమంత్రి గారికి నిజం పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్న ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2854 గ్రామాల, కనీసం 1400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు, మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనం అందరూ కనాల్సిన కళ, ఇది మన సమగ్ర సంకల్పం. ఒక దేశపు సంపద, నదులు, ఖనిజాలు, మనకి వనరులతో, నీటి వనరులతో పాటు మానవ వనరులు. ఈ 2047 ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే, మనకున్న ఖనిజాలు కానీ, నీటి వనరులు కానీ, సహజ వనరులు కానీ, వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేదే ఈ విజన్ డాక్యుమెంట్. తద్వారా మనకు జరిగేది, మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అనేది. అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది.
78 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే 2024లో 93% సక్సెస్ రేట్తో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నిక నా జీవితంలో 2024 అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో ఆ రోజుండే వాస్తవ పరిస్థితిని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు. కలిసి ఉంటే బలం ఉంటుంది, కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతోన్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి మేలుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రైతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. చెల్లుబోయిన ఆధ్వర్యంలో తానేటి వనిత, జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరతరాం, గూడూరు శ్రీనివాస్, సత్తి సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కు భారీ స్థాయిలో ర్యాలీగా రైతుల పక్షాన తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాయకులతో పార్టీ శ్రేణులతో కలిసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువవుతోందన్నారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచిందన్నారు. ధాన్యానికి గిట్టుబాటు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. లక్ష్యాన్ని మించి దిగుబడి సాధించిన రైతుల వద్ద దళారులు తక్కువ ధరకే కొంటున్నారన్నారు. జక్కంపూడి మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు తోడుగా ఉంటే తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను, సిద్ధాంతాలను అమలు చేస్తూ రైతు సంక్షేమం కోరే నాయకుడిగా అనుక్షణం రైతులకు తోడుగా నిలబడిన ప్రతి అడుగు వారి సంక్షేమం కోసం వేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి రైతుల పక్షాన నిలబడతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. 7-8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి రైతులకు ఇస్తానని చెప్పి ఏడాదికి చెప్పినటువంటి మాటని గాలికి వదిలేసి ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా, ఒక్క పావలా కూడా కనీసం ఏ రైతుకి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ, ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి అదే సీజన్లో తక్షణమే జరిగినటువంటి నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి ఆ రైతుకి ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి, లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అయితేనేమి వెంటనే అదే సీజన్లో రైతులకు అందించేటటువంటి కార్యక్రమం జరిగేది. మరి ఈవేళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరపున న్యాయబద్ధంగా ఎన్యూమరేషన్ చేస్తాం, 4 రోజులు లేట్ అయినా కనీసం మీకు ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకుంటాం అనేటువంటి మాటని కనీసం ఈ రోజు దాకా ప్రభుత్వం నుంచి రాలేదు అని అంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. రైతు ఒక ఆందోళనలో ఉన్నాడు. ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో దానిని ఆ ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దానితో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అందదేమనేటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు మేము ప్రభుత్వానికి వినతి ద్వారా తెలియజేశాం. తక్షణమే రైతును ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల మీద అదే కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ప్రక్రియే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరొకసారి చెప్తా ఉన్నాను, రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కదలి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ గారు లేరు,
డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది. ప్రధానంగా మేము చేసేటువంటి డిమాండ్ ఒక్కటే, రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ఖచ్చితంగా గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల్లో ఉన్న మాలా మాదిగలను విడదీసేందుకు కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని వర్గీకరణ పోరాట కమిటీ ఐకాసా చైర్మన్ ఉపిలేటి దేవిప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎస్సీల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ విధానాలను ఎత్తివేయడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ విధానం ద్వారా ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. 15న గుంటూరు నల్లపాడులో మాలల మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి అందరూ పాల్గొనాలని, వాహనాలను సమకూర్చి తరలించే ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో మాలలు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయాలను సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వడం బాధాకరమన్నారు. యువ నాయకుడు జీవి శ్రీరాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు చాలా బాధాకరమని, ఈ విషయంపై పార్లమెంట్ సభ్యులు గడమెత్తాలని కోరారు. గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టేస్తే పోరాటాల ఫలితంగా మళ్లీ తిరిగి కొనసాగుతుందన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని అన్ని కులాలకు వర్తింపచేసేలా చేయాలన్నారు. దళిత నాయకులు ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపిలేటి దేవిప్రసాద్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 15 డిసెంబర్ 2024 నాడు గుంటూరు నల్లపాడులో సాయంత్రం 4 గంటలకి జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశాన్ని చెప్పడం కోసం ప్రతి పట్టణానికి, ప్రతి జిల్లాకి కూడా పర్యటన చేస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు హర్షకుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు, మరి వారు ఇక్కడికి ఆహ్వానించిన మీదట మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 1న జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానిలో వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేటువంటి విషయం మీద గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో 2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసులో వర్గీకరణ చెల్లదు, అది రాజ్యాంగ వ్యతిరేకం, రాష్ట్రాలకు అధికారం లేదు, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి, కాబట్టి ఆంధ్రప్రదేశ్ చట్టం చెల్లదు అని చెప్పి ఆ రోజున మరి తీర్పు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 15న గుంటూరులో నల్లపాడులో భారీ బహిరంగ సభ మాలల గర్జన జరుగుతుంది. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వండి. ఎందువల్లంటే మనం డబ్బులున్న వాళ్ళం కాదు, మనం ప్రభుత్వాల్లాగా మనం వెహికల్స్ కూడా సమకూర్చుకోలేం. ఇప్పటికే గ్రామాల్లో దళితులు చందాలు వేసుకుని ఎవరికాళ్ళు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ రోజున ఆర్టీసీ బస్సులు తీసుకుందామంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా చోట్ల. ప్రభుత్వం మరి ఏమన్నా రహస్య ఆదేశాలు ఇచ్చిందేమో తెలీదు. కాబట్టి మా సభకి అంతరాయం కలిగించకండి. వర్గీకరణ సమస్య అనేది బీజేపీ టీడీపీ కోalition గవర్నమెంట్ తీసుకుని వచ్చి దళితులకు అన్యాయం చేసే దశగా, రిజర్వేషన్లు ఎత్తేసే దశగా ముందుకెళ్తున్నారో ఇది చాలా బాధాకరం. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా మేము ఈ సభ ద్వారా కోరేది ఏంటంటే, ఖచ్చితంగా వర్గీకరణని మీరు పార్లమెంట్లో అడ్డుకోండి. మన రాష్ట్ర ఎంపీలను కూడా
మేము అభ్యర్థిస్తున్నాం. దయచేసి వర్గీకరణ గురించి మాట్లాడండి. మీ కులాన్ని విడదీస్తుంటే మీకు రక్తం ఉడకట్లేదా? ఇది చాలా బాధాకరం. అరే ఫస్ట్ చాలా కేటగిరికల్గా మన రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసారు 2 జడ్జిల ధర్మాసనం. మళ్ళా దాన్ని సుప్రీంకోర్టు తన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీదకి తీసుకుని వచ్చి అది యథావిధిగా కొనసాగాలి, దీన్ని కొట్టేసే అధికారం ఎవరికీ లేదు, దిస్ ఈజ్ అ ప్రొటెక్షన్ షీల్డ్ ఫర్ ద దళిత్ కమ్యూనిటీ అని చెప్పి మళ్ళా దాన్ని ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను సమర్థవంతంగా చేపట్టడం కోసం సంతోషమైన ఆరోగ్యవంతమైన రాష్ట్రమే లక్ష్యంగా మనమందరం పునరంకితం అవుదామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర A2047 విజన్ లాంఛనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవాడలో నిర్వహించడం జరిగిందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యం రాష్ట్ర స్థాయిలో దిశానిర్దేశనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు, వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి, ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర సాధన, అన్ని దశలలో సమగ్ర సాంకేతికత అభివృద్ధిలో మనమందరం పునరంకితం అవుదామన్నారు. ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, KRRC SDC DS భాస్కర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చడంలో సహాయపడడం, ఆవిష్కరణ అందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 ద్వారా దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం. జై హింద్. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన్ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. ఇంటి వద్ద ఆయనను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పుష్ప చిత్రం విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై BNSS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకునేందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. మరొక వైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. తనను సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతూ ఆయన అత్యవసర పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు బన్నీకి రిమాండ్ విధించడంతో పాటు పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే హైకోర్టులో అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వెంట ఆమె కుమారుడు కూడా ఇప్పటికే తీవ్ర గాయాలతో. గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని కొవ్వూరు ఆర్టీఓ రాణి సుస్మిత అన్నారు. దొమ్మేరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆర్టీఓ సుస్మిత మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు భూ వివాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము ఉండకూడదని తెలిపారు. సమస్యల పరిష్కార మార్గం కోసం మండల కేంద్రంలో అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా వచ్చి మీ అర్జీ ఇవ్వవచ్చన్నారు. వ్యయ ప్రయాసల కోర్చి రాజమండ్రి కలెక్టరేట్కు రావడం జరుగుతోందని, ఇకపై ఇక్కడే మీ అర్జీలు ఇవ్వాలని
విజ్ఞప్తి చేశారు. 33 రోజుల్లో భూ వివాదాలు కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వివిధ అర్జీల పరిష్కారాన్ని రోజువారీగా పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కార చర్యలు తీసుకుంటున్నట్లు, బాధితులకు తెలుగులోనే రసీదు, తిరుగు సమాధానం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, ఎండోమెంట్ ఆఫీసర్ ఎం సూర్యప్రకాష్ రావు, రీసర్వే డిటిఎస్ కృష్ణ, సర్పంచ్ తానేటి కుమారి, ఎంపీటీసీ హెచ్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు 12వ తారీఖు 12 నుంచి మనకి 8 వరకు కంటిన్యూస్ గా జరుగుతాయి. ప్రతిరోజు ముందర రోజు అంటే ఈ రోజు ఇక్కడ 9 జరుగుతుంది కాబట్టి నిన్ననే మీకు ఇన్ఫర్మేషన్ అందుంటుంది. సో అలా ఒక రోజు ముందర లేదా 2 రోజుల ముందర కంపల్సరీగా అందరికీ కూడా ఇంటిమేషన్ అందుతుంది. అన్ని పంచాయతీ ఆఫీసుల్లో, అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఎక్కడెక్కడ చేస్తున్నాము, ఏ రోజు చేస్తున్నామని షెడ్యూల్ ఉంటుంది. ఉదయాన్నే మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటే రెవెన్యూ అధికారులు ఉంటారు. అలాగే కొన్ని ఎక్కడైనా ఎండోమెంట్స్ భూములు ఉన్నప్పుడు ఎండోమెంట్ అధికారులు, అలాగే వక్ఫ్ అధికారులు, అలాగే సర్వే అధికారులు అందరూ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటారు. అట్ ద సేమ్ టైం డిజిటల్ ఆపరేటర్లు ఉంటారు, విఆర్ఓ ఉంటారు, అందరూ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే చూడడానికి అండ్ మానిటర్ చేయడానికి ఆర్డీఓలు వస్తారు. అలాగే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అఫీషియల్స్ వస్తారు. మన గౌరవనీయులైన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ గారు కూడా వేరియస్ ఎక్కడెక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అన్ని చోట్లకి కంటిన్యూస్ విజిట్స్ వస్తారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనను భక్తులు తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీ శ్రీనివాస కూచిపూడి నాట్య బృందం ఆధ్వర్యంలో గురువు పోలిశెట్టి రమేష్ నాయుడు సహకారంతో కూచిపూడి నాట్య ప్రదర్శన ఉత్సాహంగా జరిగింది. భక్తులు చిన్నారుల నాట్యాన్ని తిలకించి ఆశ్చర్యచకితులయ్యారు. కూచిపూడి నృత్యం ప్రదర్శించిన విద్యార్థులను ఉత్సవ కమిటీ తరపున ఆలయ ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాసులు అభినందించారు. ప్రజాపతి, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. మరణం లేకపోవడమే చిరంజీవత్వం, అది విష్ణువు బ్రహ్మచర్యత్వం. ఇచ్చిన శాపము శ్రేయస్సు కోసం నేను నిర్ణయాలు ఆరంభిస్తాను. ఇచ్చిన వరంలో అలాంటి అవకాశమే లేదు నా బ్రహ్మదేవ. శివకేశవులకు పుట్టుడు ఏమిటి? పితృదేవో భవ, మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి. అప్పుడే దైవత్వాన్ని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుని రాజపాలన చేయడం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తమ్ముడిని పట్టాభిషేకం చేయండి.
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక భూ కబ్జాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని, ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తాకట్టు పెట్టి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ముఖ్యమంత్రి జగన్పై ధ్వజమెత్తారు. కాతేరు పంచాయతీ వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారని, వాటన్నింటినీ ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా గుర్తించి అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి, మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, ప్రత్యేక అధికారి జ్యోతి, తహసీల్దార్ కుమార్ బాబు, బిక్కిన సాంబశివరావు, గంగిన తిరుమలరావు, గంగిన నాని, గంగిన జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసాగా నిలుస్తున్నారని రాజానగరం శాసనసభ్యులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. పలు కుటుంబాలకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. వారి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల బాధితులకు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సుమారు 5 లక్షల విలువైన చెక్కుల పత్రాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కార్యాలయంలో స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదల వైద్యానికి అయ్యే ఖర్చులో అత్యధిక భాగాన్ని అందజేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందజేయటమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చులను తిరిగి వారికి అందజేస్తున్నారన్నారు. ప్రముఖ అంబేద్కర్ వాదులు కోరుకొండ చిరంజీవి రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గొట్టిముక్కల అనంతరావులకు గద్దర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కార అవార్డులు వరించాయి. వారికి పలువురు అభినందనలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్ చేతుల మీదుగా ఈ అవార్డును వారు స్వీకరించారు. మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపకులు కోరుకొండ జాన్, శ్రీకళా వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు బివివి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, జడ్పీటీసీ సభ్యులు ప్రసన్న కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ అరిగల బలరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, దళిత నాయకులు పల్లి చక్రవర్తి, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర చరిత్రలో సరికొత్త చరిత్రకు నాంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్నదాతకు అండగా వైసీపీ పోరుబాట, తక్షణం పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్. పదిహేనున గుంటూరులో మాలల మహాగర్జన, తరలి రావాలన్న ఐకాసా చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్. స్వర్ణాంధ్ర A2047 దిశగా అడుగులు వేద్దాం, జిల్లాధికార యంత్రాంగానికి జేసీ సూచన. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, 27 వరకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.